ఏ ఫేక్ పార్టీ వాళ్ళకి ఏమీ దొరకడం లేదు. వాళ్ళ జీవితమే ఫేక్ జీవితం. నేను ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఇక్కడ ఉండే మీ అందరికి ఐడియా ఉంది కదా, వివేకానంద రెడ్డిని చంపిన గొడ్డలి ఎక్కడ కొన్నారో మీకు ఐడియా ఉంది కదా, ఉందా లేదా? ఉందంటే చేయిల పైకెత్తండి. దానిపైన ఆ గొడ్డలితో చంపి ఆ నేరాన్ని నా పైన నేనే ముఖ్యమంత్రిని. నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంత అమాయకుడు ఎట్లా మోసపోయానని. నేను దయాదాక్షిణ్యాలు నేను ఎవరి మీద రాగద్వేషాలతో పనిచేయను. అదే సమయంలో ప్రజలకు నష్టం కలుగుతుందంటే, మీ ప్రాణాలకు మీ ఆస్తికి నష్టం జరుగుతుందనుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా ఎలాంటి సమస్య ఉన్నా ఢీ కొట్టడానికి నేను సిద్ధంగా ఉంటానని మరొకసారి తెలియజేస్తున్నా. అలాంటివన్నీ చేస్తే ఆ రోజు మీరు చూస్తే నిద్రలు తెలిసి చూశాను. చూడంగానే మా వాళ్లు పంపించారు ఒక చీటీ నాకు. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఎవరు చెప్పారు? సాక్షి పేపర్లో వచ్చింది. నేను కూడా అనుకున్నాను సాక్షి టీవీలో అందరూ వచ్చాయి కాబట్టి ఇంత నీచం చేస్తారా అని. నేను కూడా నమ్మి గుండెపోటుని పాపం అనుకున్నా. పాపం అనుకొని నేను గమనున్నాను. ఎలక్షన్లు వచ్చాయి, సీట్లు పంపిణీ ఆ గొడవల్లో ఉన్నాం. అది అవుతానే మీరు ఒకసారి చూస్తే ఆయన కూతురు బయలుదేరి వస్తూ మా నాన్న చనిపోయాడు, ఏదో నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయాలని అడిగితే పోస్ట్ మార్టం చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఆటోమేటిక్ గా చేయాలి. అయితే ఇక్కడ జరిగింది మీరు చూస్తే ఒక సీఏని దగ్గర పెట్టుకొని మనిషిని చంపిన తర్వాత రూమ్ అంతా క్లీన్ చేయించారు. నెత్తిన గొడ్డలతో విపరీతంగా కొడితే మెదడు కూడా బయట వచ్చి బ్రూటల్ గా చంపారు. అలా చంపిన తర్వాత అవన్నీ కుట్లేశారు. కుట్లేసి శవపేటికి తీసుకొచ్చి శ్మశానానికి పంపించే పరిస్థితికి వచ్చారు. ఆవిడ అడిగిన తర్వాత పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటు అని చెప్పి నిర్ధారణ చేస్తే సాయంత్రానికి ప్లేట్ ఫిరాయించి ఆ అమ్మాయిని కూడా మేనేజ్ చేసి మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు నాకు చిన్నాన్నే ఉన్నాడు, ఆయనే పెద్ద దిక్కు, ఆయన కూడా చంపేశారని చెప్పి ప్లేటు ఫిరాయించి నెక్స్ట్ డే తెల్లవారికి నా చేతిలో కత్తి పెట్టి నారాసుర రక్త చరిత్రని నా మీద నెరవేసే పరిస్థితికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా? ఏమమ్మా అర్థమైందా? మీరు చేయగలుగుతారా ఆ పని? ఎవరికైనా సాహసం ఉందా ఇక్కడ? అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడానికి అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. వాళ్ళకు అర్హత లేకపోతే ఓటేసే వాళ్ళు మనల్ని ఏమనుకోవాలని నేను అడుగుతున్నా. ఇప్పుడు అలాంటి పార్టీగా ఉండడానికి అర్హత ఉందా అని అడుగుతున్నా. నేను చాలా పార్టీలు చూశాను ఇంతవరకు. రేపు 28 వస్తే ఫస్ట్ టైం ఎమ్మెల్యే 50 ఏళ్లు అధికారంలో ఉన్నాం. పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి 16 ఏళ్లు సీఎంగా ఉన్నా, 15 ఏళ్లు అపోజిషన్ లో ఉన్నా. చాలా మంది నాయకులను చూశా. కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా.